ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బ్లాక్ బీట్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే పర్సనల్గా నాకు బ్లాక్ బీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టంతోనే నేను డిఫరెంట్ స్టైల్స్లో మేక్ చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు చేసేదైతే 22 క్యారెట్స్ గోల్డ్ అండి. అండ్ బ్లాక్ బీట్స్ కూడా ఇప్పుడు బ్లాక్ డైమండ్స్ అని వస్తున్నాయి కదా, ఆ బీడ్స్ని యూస్ చేసి అయితే చేస్తున్నాను. చెప్పాలంటే మనకి ఈ శ్రావణ మాసంలో అమ్మవారి కోసం అయితే ఎక్కువగా లక్ష్మీ కాసులను అయితే తీసుకుంటూ ఉంటాం కదా. సో అలాగే నేను చిట్టి కాసుల్ని తీసుకున్నానండి. చిట్టి కాసులు అంటే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. సో అవి వచ్చేసి ఒక 15 పీసెస్ అయితే తీసుకున్నానండి. అండ్ దానికి నేను గోల్డ్ బాల్స్ కాకుండా చిన్న పైప్ స్టైల్లో వచ్చినాయి, అవి కూడా 22 క్యారెట్స్ గోల్డ్. అండ్ బ్యాక్ సైడ్ యూస్ చేసే హుక్ కూడా గోల్డ్దే తీసుకున్నాను అనమాట. చెప్పాలంటే ఎప్పుడు కూడా అమ్మవారికి మనం డిఫరెంట్గా చేసుకొని పెట్టుకుంటూ ఉంటాము. లక్ష్మీ కాసులు అయితే ఎప్పుడు కూడా నేను ఈ విధంగా అయితే చేయలేదండి. ఎప్పుడు ఒక లక్ష్మీ రూపునైతే పెట్టుకుంటాను, లేదు మనం కొత్తగా ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కుంటే అది పెట్టుకుంటూ ఉంటాం కదా. బట్ ఈసారి నాకు ఎందుకో ఇలా చిట్టి కాసులతో చేసుకుని అమ్మవారికి పెట్టుకోవాలనిపించింది. బట్ నాకేంటంటే ఫస్ట్ 3 వీక్స్ కూడా కుదరలేదండి. 4th వీక్ పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను ఇది మేక్ చేసేటప్పటికైతే అమ్మవారి పూజ నాకు కంప్లీట్ అవ్వదు కాబట్టి నేను పెట్టుకుని అయితే చూపించట్లేదండి. బట్ లుక్ వైజ్గా అయితే చాలా బాగా వచ్చింది. నేను మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను దగ్గరగా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఎప్పుడైనా నేను పూజ అయిపోయిన తర్వాత వీడియోస్లో పెట్టుకున్నప్పుడు కూడా మీకు క్లియర్గా అయితే చెప్తానండి. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, శ్రావణ మాసంలో ఆ అమ్మవారికి గోల్డ్ పెట్టుకుంటూ ఉంటాం కదా. నాకు ఎందుకో ఈసారి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అందుకనే ఇవి తీసుకున్నాను. వీటి వెయిట్ ఎంత వచ్చిందంటే 4 గ్రాములు వచ్చిందండి మొత్తం అన్నీ కలిపి. నేను తీసుకున్న బ్యాక్ సైడ్ హుక్తో కలిపి 4 గ్రామ్స్లు అనమాట. లైట్ వెయిట్లో చాలా బాగా వచ్చింది. నేను ఇది వచ్చేసి విజయవాడలోని గగన జ్యువెలరీస్లో అయితే తీసుకున్నానండి. నేను ఎక్కువగా అక్కడ పర్చేస్ చేస్తూ ఉంటాను. లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటాయి. నేను నంబర్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. గగన జ్యువెలరీస్ వచ్చేసి విజయవాడలోని గవర్నర్పేటలో జైహింద్ కాంప్లెక్స్లో ఉంటుందండి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ట్రై చేయండి. లేట్ ఎందుకు, ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అండి. అంటే బ్లాక్ బీడ్స్లోనే ఇవి బ్లాక్ డైమండ్స్ అంటారనమాట. ఇవేంటంటే కొంచెం మీడియం సైజ్ తీసుకున్నాను, మరీ స్మాల్ సైజ్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి లక్ష్మీదేవి కాసులు అనమాట. వీటిని చిట్టి కాసులు అంటారండి. అంటే చాలా స్మాల్ సైజులో ఉంటాయి. ఇవి వచ్చేసి ఒక 15 పీసెస్ అయితే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పైప్స్ అనమాట. ఇవి వచ్చేసి ఒక 16 పీసెస్ అయితే తీసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించిన అన్ని హుక్తో సహా అన్నీ కూడా 22 క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి నేను గగన జ్యువెలరీస్లో తీసుకున్నాను అనమాట. మీలో చాలామందికి ఐడియా ఉంటుంది కదా, ఇది గవర్నర్పేటలో ఉంటుందండి, విజయవాడలో అనమాట, జైహింద్ కాంప్లెక్స్లో ఉంటుంది. సో ఇలా చిట్టి కాసులతో మొత్తం చైన్ మేక్ చేసుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నైలాన్ థ్రెడ్ తీసుకున్నానండి. నైలాన్ థ్రెడ్కి మనం చివరైతే షార్ప్ చేసుకోవాలి. అంటే నీడిల్కి ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చివర వచ్చేసి వన్ సైడ్ అయితే ఇలా కొంచెం షార్ప్ చేసుకున్నాక వ్యాక్స్ అయితే అప్లై చేస్తున్నానండి. ఇలా వ్యాక్స్ అప్లై చేసిన తర్వాత ఎడ్జ్ అనేది కొంచెం కట్ చేస్తున్నాను ఈవెన్గా ఉండటం కోసం. నెక్స్ట్ ఇది వచ్చేసి పర్ల్స్ కుట్టే నీడిల్ అండి. చాలా సన్నగా ఉంటుందన్నమాట మనకి. ఈ నీడిల్తో అయితేనే మనం ఈ బ్లాక్ బీడ్స్ అనేవి ఎక్కించగలుగుతాము. అంటే బ్లాక్ బీడ్స్ వచ్చేసి కొంచెం మనకి మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి ఎక్కుతాయి. కానీ ఇవి చిట్టి కాసులది చూడండి, హోల్ అనేది కూడా చాలా చిన్నగా ఉందన్నమాట. సో అందుకని ఈ నీడిల్ తీసుకున్నాను. ఇలా 2 లైన్స్ తీసుకుంటున్నానండి నైలాన్ థ్రెడ్ని. 2 లైన్స్ తీసుకుని ఒక చివర వచ్చేసి మనం హుక్ వేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు థ్రెడ్ కట్ చేసేసుకుని, ఇది కూడా గోల్డ్ హుక్కే అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఒక సైడ్ అయితే నాట్ అనేది వేసేస్తున్నాను. నైలాన్ థ్రెడ్ కాబట్టి ఎప్పుడైనా సరే మనం నాట్ అనేది ఒక 2-3 టైమ్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇలా ఒక 3 or 4 టైమ్స్ అయితే నాట్ వేసుకున్న తర్వాత వచ్చేసి ఫస్ట్ ఈ బ్లాక్ బీడ్స్ అనేవి ప్లెయిన్గా ఎక్కిస్తున్నానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి అంటే ఒక 50 వరకు అయితే ఎక్కించుకుంటాను. సో ఇవి కూడా ఇలా మనం హోల్డ్ చేసి పట్టుకుని ఇలా ఎక్కించేసుకోవచ్చు. మనకి ఈ నీడిల్ కూడా లెంతీగా ఉంటుందండి. సో ఇలా ఎక్కించేసుకోవచ్చు.
ఒక 4 కానీ 5 కానీ బీడ్స్ ఇలా హోల్డ్ చేసి పట్టుకుని ఇలా ఎక్కిస్తే ఈజీగా వెళ్ళిపోతాయి. ఒక 50 ఎక్కించేస్తున్నానండి. సో ఇలా 50 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత వచ్చేసి ఈ పైప్ అనేది పెట్టుకుంటున్నానండి. ఒకటి పెట్టుకొని సో ఇలా ఇవి కూడా సన్నగా ఉంటుందండి హోల్ అనేది. సో అందుకని నేను చాలా సన్న నీడిల్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒకటి బ్లాక్ డైమండ్ ఎక్కిస్తున్నాను. సో ఇలా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ చిట్టి కాసుని ఎక్కిస్తున్నాను. అండ్ ఒక బ్లాక్ డైమండ్, ఒకటి ఇది గోల్డ్ పైప్, అండ్ ఒక బ్లాక్ బీడ్, మళ్ళీ వచ్చి ఈ చిట్టి కాసులు పెడుతున్నాను. అంటే మనం ఇవన్నీ కూడా ఒకే వైపు ఉండేలాగా చూసుకోవాలి, కాసులన్నీ కూడా ఇలా అన్నమాట. సో మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ అండ్ ఒక పైప్. ఇవి కూడా సన్నగా ఉందండి హోలు. సో ఇలా మనం ఆల్టర్నేట్గా ఎక్కించుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు ఒక బ్లాక్ బీడ్. మనం కాసులన్నీ కూడా ఇదే విధంగా మధ్య మధ్యలో పైపులను యాడ్ చేసుకుంటూ ఎక్కించుకోవాలి. సో ఇట్లా కాసులన్నీ కూడా ఎక్కించేసానండి. సో మొత్తం అయిపోయింది. లాస్ట్ ఒక పైప్ కూడా ఎక్కించేసాను. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ అన్నీ ప్లెయిన్ ఎక్కించేసుకోవడమే. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవి నేనైతే 50 ఎక్కించుకుంటున్నానండి. మన నెక్ లెంత్ని బట్టి, అంటే మనకి ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి ఎక్కించుకోవాలి. సో నేనైతే ఒక 50 ఎక్కించుకుంటున్నాను. సో ఇట్లా బీడ్స్ ప్లెయిన్ అయితే ఎక్కించేసానండి. ప్లెయిన్ ఎక్కించిన తర్వాత నీడిల్ అయితే సపరేట్ చేసేస్తున్నాను. సపరేట్ చేసి నీడిల్ పక్కన పెట్టేసుకుని కొంచెం వ్యాక్స్ అయితే అప్లై చేస్తున్నానండి. హుక్కి రెండో వైపు అయితే నాట్ వేసుకోవడానికి కొంచెం వ్యాక్స్ అప్లై చేసుకుని ఈ రెండో వైపు హుక్ ఉంది కదా, ఈ హుక్కి అయితే మనం గట్టిగా లాగి, అంటే మధ్యలో ఎక్కడ థ్రెడ్ అనేది లేకుండా చూసుకుని గట్టిగా లాగైతే నాట్ వేసేసుకోవాలండి. సో ఇట్లా గట్టిగా నాట్ వేసుకున్న తర్వాత 2 థ్రెడ్స్ కూడా కట్ చేస్తానండి. కొంచెం థ్రెడ్ ఉంచుకుని కట్ చేస్తున్నాను, అంటే మరీ ఎడ్జ్కి కాకుండా కట్ చేసుకుంటున్నాను రెండు వైపులా. ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ హీట్ చేసుకోవాలండి. మనకి హీట్ చేసుకుంటే ఏంటంటే ఈ లేయర్స్ అన్నీ సపరేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. జస్ట్ ఇలా ఎడ్జ్లో ఇటు సైడ్ కూడా మనకి మేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా వస్తుంది చూడండి. ఇది మొత్తం కూడా 22 క్యారెట్స్ గోల్డ్ అండి. మొత్తం ఈ హుక్ కూడా
గోల్డ్ది అనమాట. ఇలా వచ్చింది. సో నేను ఇంకా అమ్మవారికి పెట్టలేదండి, అమ్మవారికి పెట్టిన తర్వాత నేను పెట్టుకుంటాను. సో అందుకని ఇలాగే చూడండి. సో దగ్గరగా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుందన్నమాట. చక్కగా చిట్టి కాసులు కూడా, అమ్మవారి ప్రతిమ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ చిట్టి కాసుల పైన. సో ఇది వచ్చేసి నేను గగన జ్యువెలరీస్లో తీసుకున్నాను. 4 గ్రామ్స్లో వచ్చినాయండి టోటల్గా అన్ని, ఈ పైప్స్, చిట్టి కాసులు అండ్ బ్యాక్ సైడ్ హుక్కు కలిపి. సో ఇదనమాట. నేనేంటంటే అమ్మవారి పూజ ఇంకా చేసుకోలేదండి, అమ్మవారికి పెట్టలేదు కాబట్టి నేను పెట్టుకుని చూపించట్లేదు. నేను అమ్మవారికి పెట్టిన తర్వాత ఎప్పుడైనా ఒక వీడియోలో పెట్టుకుని కూడా చూపిస్తాను. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో అమ్మవారి కోసం నేను ఈ సంవత్సరం చేసిన ఈ కాసుల మాల ఎలా ఉందో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.